ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆదివారం ఆరాధన వర్తమానం మనం విందాం. దయచేసి తల వంచి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, నీ వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ వాక్యంలో నుండి నీ ఆత్మ సహాయంతో మీరే మాతో మాట్లాడి ప్రభు గురించి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యం యోదావు రాసినటువంటి పత్రిక. యోదావు రాసినటువంటి పత్రికను మనం నేర్చుకున్నాం. వచ్చిన వెంబడి వచనం. ఎవరు ఈ యోధ? ఎందుకు ఈ పత్రిక రాశారు, ఎప్పుడు రాశారు అనేటటువంటి విషయాలు వాక్యంలో నుండి మనం నేర్చుకుందాం. యోధ ఎవరు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సహోదరుడు. కన్యకులు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరియా, ఆమె కన్యక. ఆమె ద్వారా ఈ లోకానికి యేసుక్రీస్తు వారు జన్మించిన తర్వాత యేసేపు గారికి మరియ గారితో ప్రధానమైంది. అప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరియ గారిని దేవుడు ఎన్నిక చేసుకొని ఆమె ద్వారా ఈ లోకానికి నరరూపధారిగా ఆయన వచ్చారు. యేసేపు గారికి మరియకు ప్రధానమైంది కాబట్టి వారి ఊరికి వివాహం అయింది. వారి ఊరికి వివాహం అయిన తర్వాత వారికి 2 కుమారులు 2 కుమార్తెలు జన్మించారు. వారిలో పెద్దవారు యాకోబు, చిన్నవారు యోధ. ఆ విషయాలన్నీ కూడా మనకి మార్కు సువార్తలో స్పష్టంగా రాయబడి ఉన్నాయి. అయితే ఈ యొక్క యాకోబు గారు కానీ యోధ గారు కానీ యేసుక్రీస్తును సొంత రక్షణగా అంగీకరించరా, దేవుడుగా వాళ్ళు అంగీకరించరా. ఎప్పటి వరకు? ఆయన శరీరధారిగా ఈ లోకంలో ఉన్నంత వరకు అప్పుడు అంగీకరించరా. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధానం అయ్యారో అప్పుడు యాకోబు గారు, యోధ గారు యేసుక్రీస్తు ప్రభు సొంత రక్షణ అంగీకరించారు. అంటే ఇంతకాలం మనతో మన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి మానవుడుగా ఈ లోకానికి వచ్చిన దేవుడు అని ఆయన అంగీకరించారు. అందుకనే మార్కు సువార్తలో వీరి గురించి వ్రాయబడింది. తర్వాత అపోస్తలుల కార్యాల గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆరోహణమై వెళ్తున్నప్పుడు తండ్రి వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మ కొరకు మీరు కనిపెట్టండి అని చెప్పినప్పుడు 120 మంది మేడగదిలో జార్జి మార్కుగా ఇంటి పైన మేడగదిలో వీరు ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నప్పుడు వారితో పాటు ఈ యొక్క యోధ గారు, యాకోబు గారు కూడా ఆ యొక్క మేడగదిలో ఉన్నట్టు మనకి అపోస్తలుల కార్యాల గ్రంథంలో మనకి దేవుని వాక్యంలో అక్కడ స్పష్టంగా మనకి వ్రాయబడి ఉంది. ఒకసారి మీరు చూడండి అపోస్తలుల కార్యాల గ్రంథం, దేవుని వాక్యంలో అపోస్తలుల కార్యాల గ్రంథం చూడండి. మొదటి అధ్యాయము చూడండి. దేవుని వాక్యం నేను చదువుతాను. దేవుని వాక్యం నేను జాగ్రత్తగా వినండి. మొదటి అధ్యాయము 13వ వచనం చదవండి. చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఎవరైనా చదవగలుగుతారు? 13వ వచనం. వారు పట్టణంలో ప్రవేశించి బస చేయుచుండిన మెడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయ, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, బెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యోధ అనువారు. అర్థం చేశారా? ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటి తెలుసా?
యాకోబు కుమారుడు అంటే పుట్టినోట్లో ఏమైనా వ్యాపారం తెలుసా? సహోదరుడగు. ఎవరు? సహోదరుడు. యాకోబు సహోదరుడగు యోధా. యాకోబు గారు యోధా గారు ఇద్దరు కూడా ఎక్కడ ఉన్నారు అంటే జాన్ మార్కు గారి యొక్క ఇంటిలో మేడ గదిలో తండ్రి వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టమని యేసుక్రీస్తు ప్రభువు చెప్పినప్పుడు ఆ యొక్క వాగ్దానం కొరకు వారు కనిపెడుతున్న వారిలో వీరు కూడా. కనుక ఈయన యోధ అంటే అర్థం ఏంటంటే స్తుతించడం అని అర్థం. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో ఒక యోధా ఉన్నాడు, ఇస్కరియోతు యోధా ఉన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క గోత్రం కూడా యోధా గోత్రం. ఈయన యోధా. క్రీస్తు శకం 66వ సంవత్సరంలో యోధా పత్రికను వ్రాయబడింది. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో యోధా గారు ఈ పత్రికను వ్రాశారు. ఆ కాలంలో ఉన్నటువంటి అబద్ధ బోధనను తిప్పికొట్టడానికి, క్రీస్తు అంగీకరించినటువంటి వారిని ప్రోత్సహించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ పత్రికను వ్రాయించారు. కనుక ఈ యోధాను దేవుడు ఎన్నుకున్నాడు. ఇతని యొక్క అమ్మైనటువంటి యాకోబు గారు ఆది సంఘంలో కాపరిగా ఆయన పనిచేశారు. కనుక ఈ యొక్క పత్రికను మనం నేర్చుకున్నాం. ఈ యోధా పత్రికను మనం వచ్చిన వెంబడి వచనం నేర్చుకున్నాం. మీరు జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వినండి. ఆ దినాల్లో ఉన్నటువంటి తప్పుల వాళ్ళు ఏంటంటే జ్ఞానవాద సిద్ధాంతం ఉంది. దానిని నాసిస్ అనేవాళ్ళు గ్రీకులు. జ్ఞానవాద సిద్ధాంతం అంటే మానవుడి శరీరంతో పాపం చేసినంత మాత్రాన ఆత్మకు ఆ పాపం సోకదు. ఆత్మ ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉంటుంది. కొంతమంది వ్యక్తులు పరిశుద్ధంగా ఉంటారు, వాళ్ళు అతీతమైనటువంటి జ్ఞానం కలిగి ఉంటారు అనేటటువంటి సిద్ధాంతం. యేసుక్రీస్తు శరీరధారిగా లోకంలోకి రాలేదు, ఆయన కళలోనే కనపడ్డారు అనేటటువంటి వాదన సిద్ధాంతం. ఈనాడు క్రైస్తవ సమాజంలో అనేక రకమైనటువంటి అబద్ధ బోధనలు క్రైస్తవ సమాజంలో ఉన్నాయి. కనుక ఏది సరైనటువంటి కాదు అనేటటువంటి సత్యాన్ని క్రైస్తవ సమాజం గుర్తించి సరైనటువంటి వాక్యాలు ఉన్నప్పుడే, సర్వసత్యం నడిపించబడినప్పుడే నిత్యజీవంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. కనుక దాన్ని మనం నేర్చుకోవాలి ఈ యొక్క సమయంలో. కనుక పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సహాయంతో దేవుని వాక్యంలో నుండి యోధా గారు రాసినటువంటి పత్రికలు మనం వచనం వెంబడి వచనం నేర్చుకోం. మొట్టమొదటిగా ఇక్కడ రాయబడినటువంటి మాట మొదటి వచనంలో యోధా రాసిన పత్రిక మొదటి అధ్యాయం నుండి 16వ వచనం వరకు అబద్ధ బోధకులను గురించి రాయబడింది. తర్వాత 17వ వచనం నుండి 25వ వచనం వరకు క్రీస్తుని అంగీకరించినటువంటి వారిని ప్రోత్సహించడం వరకు రాయబడింది. 2 భాగాలుగా మనం యోధా పత్రికను విభాగిస్తే మొదటి వచనం నుండి 16వ వచనం వరకు అబద్ధ బోధకును తిరిగి కొట్టడం. తర్వాత మనం 17వ వచనం నుంచి 20వ వచనం వరకు చూస్తే క్రీస్తుని అంగీకరించినటువంటి వారిని ప్రోత్సహించడం. యోధా పత్రిక యొక్క అంశం ఏంటంటే విశ్వాసంలో మనము పోరాడటం. ఏంటి? విశ్వాసంలో మనం పోరాటం. అది ఆ పత్రిక యొక్క
ప్రధానమైనటువంటి ఉద్దేశం. మొదటి వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు దాసుడును. ఎవరు యోధా? యేసుక్రీస్తు దాసుడు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషేక్తుడు. అభిషేకించబడ్డాడు. పాత నిబంధనలో ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచన పురుషుడు, ఇజ్రాయిల్ ప్రజలు అంటే యూదులు ఎదురు చూస్తున్నటువంటి అభిషేక్తుడు మెస్సయా క్రీస్తు. ఎవరు అంటే యోధా బెత్లెహేములో పుట్టి గలిలయలో నజరేతులో పెరిగినటువంటి ఈ యేసే మెస్సయా, యేసే క్రీస్తు, యేసే అభిషేక్తుడు. ఆ యేసు క్రీస్తుకు నేను సహోదరుడు కాదు, నేను ఎవరిని అంటే దాసుడును అని తనను తాను యోధా పత్రికలో నుండి యోధా గారు పరిచయం చేసుకుంటా ఉన్నారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో యోధా గారు అయితే యేసుక్రీస్తును దాసుడు. మరి నువ్వు ఎవరికి దాసురాలివి, ఎవరికి దాసుడు? కొంతమంది తిండికి దాసులు, కొంతమంది బూతులకు దాసులు, కొంతమంది తాగుడుకు దాసులు, కొంతమంది సినిమాలకు దాసులు, కొంతమంది సీరియల్కు దాసులు, కొంతమంది పనికి దాసులు, కొంతమంది మనుషులకు దాసులు. అందుకని వాక్యం ఏమని రాయబడిందంటే, మీరు విలువ బట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులుగా ఉండకూడదు. మనుషులకు దాసులు కాదు, నీవు నేను దాసులుగా ఉండవలసింది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకే. నీవు నేను ఎలా ఉండాలంటే దాసులుగా ఉండాలి. ఎవరి ముందు మనం దాసులుగా ఉండకూడదు, యేసుక్రీస్తుకు దాసులు. మరి మధ్యాహ్న కార్యక్రమంలో నువ్వు ఎవరికి దాసుడు? పాపానికా? యేసుగా? దేవుని దాసురాలు. నిన్ను పరీక్షించు. దేవుని పోలికగా పుట్టి ఈ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని పోలిక కలిగి మనిషిగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే నీ కొరకు, నా కొరకు, మనందరి పాపాల కొరకు యేసుక్రీస్తు ప్రభువారు దాసుని స్వరూపం ధరించుకున్నారు. తను తానే తగ్గించుకున్నారు. ఏం చేస్తున్నారు? తగ్గించుకున్నారు. దాసుడుగా దేవుని పోలిక కలిగి మనుష్య పోలికగా పుట్టి తను తానే తగ్గించుకున్నారు యేసుక్రీస్తు ప్రభు. మరి నీవు నేను ఈ లోకంలో దాసులుగా ఉన్నాను, యేసుక్రీస్తుకు బాసులాగా ఉన్నాను. మనుషులకు దాసులుగా ఉండేవారు, దైవజనులకు దాసులుగా ఉండేవారు. దేవుడికి ఒక్కడికే నీవు నేను దాసుడు. ఎందుకంటే నీ కొరకు, నా కొరకు ఆయన ప్రాణం పెట్టారు, రక్తం కార్చారు. రక్షించిన నిన్ను యేసుక్రీస్తు ప్రభువు రక్షించారు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో యోధా పత్రికలో నుండి మొదటి వచనంలో మొదటి మాట నుండి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. ప్రియ సహోదరుగా, ఎవరికి దాసుడు నువ్వు? లోకానిక, పాపానిక, సిరిక, డబ్బుగా, పదవిక, లేకపోతే పొగడతగా? ఎవరికి? వాక్యంలో నుండి దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నారు. నీవు నేను దాసులుగా ఉండాల్సింది యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు దాసుడును, యాకోబు సహోదరుడైన యోధా. ఎవరు అయినా? యాకోబు సహోదరుడు.
యాకోబు గారి సహోదరుడు యేసుక్రీస్తుకి దాసు. నీవు నేను సంఘంలో సహోదరులు అదే కదా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అంతేగాని ఇక్కడ వేరే వరుసలు ఉండవు. సంఘంలో ఉన్నటువంటి రెండు మాటలు సహోదరి, బ్రదర్, తమ్ముడు లేక అన్న, చెల్లి లేక అక్క, ఇంక వేరే వరుస లేదు. సహోదరులుగా ఉన్నారు మనం. యాకోబు సహోదరుడు నేను యోధా, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి. ఎవరు నిన్ను నన్ను ప్రేమించింది? తండ్రి అయిన దేవుడు ప్రేమించాడు. ఏం చేశాడు? ప్రేమించాడు. దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు అనేటటువంటి సత్యాన్ని మధ్యాహ్న కాల సమయంలో మనం తెలుసుకోవాలి. చాలా మంది అంటారు ఎవరు నన్ను ప్రేమించట్లేదు. దేవుడు ప్రేమిస్తాడు. చాలా మంది అంటుంటారు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని. పెళ్ళైన పక్కన ఉన్నటువంటి ప్రేమ ఇప్పుడు నా మీద లేదు. ప్రేమించి కాదు పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించాలి. అదే మీకు ప్రేమించి కాదు పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించాలి కాదు. ఇది వాక్యం చెప్తున్న సత్యం. వివాహానికి ముందు ఉన్నది ఆకర్షణ కాదు ప్రేమ కాదు. ప్రేమించేవాడు నిజంగా ప్రేమిస్తే ఆ ప్రేమకి అర్థం ఉంది. నిజంగా ప్రేమిస్తే ఆ ప్రేమ గర్తించినా పుట్టినా మళ్ళీ ప్రేమించింది ప్రేమ. నిజంగా ప్రేమిస్తే. కానీ అబద్ధ ప్రేమ ఏం చేసింది? ఎప్పుడు పడుతున్నవాడు, ఎప్పుడు తిడుతున్నవాడు. ఇది ప్రేమ కాదు, వ్యామోహం, ఆకర్షణ. నిజంగా ప్రేమిస్తున్నా అన్నోడు ఎందుకు నిన్ను మనసు గాయపరుస్తారు? నిజంగా ప్రేమిస్తున్నాడు ఎందుకు ప్రతిరోజుపడతాడు? నిజంగా ప్రేమిస్తున్నాడు ఎందుకు సర్దుకుపోలేకపోతున్నాడు? నీవు కూడా నిజంగా నేను ప్రేమిస్తున్నా అన్నప్పుడు ఎందుకు సర్దుకోలేకపోతుంది? నిజంగా నేను ప్రేమిస్తున్నా అన్నప్పుడు ఎందుకు భరించలేకపోతుంది? ఈ సమయంలో భర్త అంటే బాధ్యత కలిగిన వాడు, భార్య అంటే భరిస్తేనే కాపురం నిలబడి, అరిస్తే కాపురాలు నిలబడి, గొడవ పెట్టుకునే కాపురాలు నిలబడి భరించాలి. భార్య అంటే అర్థం భరించే. చీటుకు మారిపోయాడు, ప్రతి చంద్రడానికి కలుసుకోడు, ప్రతిదానికి తల్లిదండ్రులు ఫోన్ చేసి భర్తకు మనశాన్ని కాదు, అత్తమామని మనశాన్ని కాదు, తల్లిదండ్రులు మనశాన్ని కాదు. ఏంటో ప్రేమ కానీ దేవుడు ప్రేమించాడు నేను. ఎప్పుడు? దేవుని వాక్యం ఏమని రాబడింది? తండ్రి అయిన దేవుని ఎందుకు ప్రేమింపబడి, తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు. ఎప్పుడు? పాపులుగా ఉన్నప్పుడే. మనం ఇంకలో పాపులుగా ఉన్నప్పుడే క్రీస్తు యుక్తకాలం ముందే మరణించాడు. నువ్వు పుట్టి ఈ భూమి మీద రాకముందే నీ కొరకు యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడు. కాబట్టి దీన్ని బట్టి నీకేమర్థమవుతుందంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నా. ఏం చేస్తున్నాడండి? ప్రేమిస్తున్నా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని ఆ ప్రేమను నువ్వు తెలుసుకుంటే నిజంగా నువ్వు దేవుని యొక్క సన్నిధిలోకి రాకుండా ఉండలేదు. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని తెలుసుకుంటే, దేవుడు నిన్ను ప్రేమిస్తే నీవు ఇంట్లో ఎలా ఉండవు?
దేవుడి ప్రేమ నువ్వు గుర్తిస్తే దేవుడి ప్రేమ రావడం. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. చాలా మంది అంటారు ఎవరు నన్ను ప్రేమించట్లేదని. మా అక్క నన్ను ప్రేమించారు, నా చెల్లి నన్ను ప్రేమించారు, మా అన్నయ్య నన్ను ప్రేమించారు, మా తమ్ముడు ప్రేమించారు, అదే నా భర్త నన్ను ప్రేమించారు, నా పిల్లలు నన్ను ప్రేమించారు. కానీ పెంచి పెద్ద చేస్తే వాళ్ళు నన్ను ప్రేమించే కనీసం కొనుగోలు చేయట్లా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎవరు ప్రేమించిన ఎంతకాలం ప్రేమిస్తారండి? దేవుడు నిన్ను ఎప్పుడు ప్రేమిస్తాడు. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని నీ మనసుకు అనిపిస్తే నీవు చాలా సంతోషంగా ధైర్యం ఉంటుంది. దేవుడు నన్ను ప్రేమిస్తాడు, నేను ప్రేమిస్తే అంత ప్రేమించబడ్డా. చాలా మంది మా అక్క నన్ను ప్రేమించట్లేదు, మా అక్క ఒక్కసారైనా మా ఇంటికి రాలేదు, మా చెల్లి రాట్లేదు మా ఇంటికి, మా తమ్ముడు రాట్లేదు మా ఇంటికి, నన్ను మా బంధువులు పెంచుకోవట్లేదు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ మాట వింటే నీ మనసుకి ఎంతో ఆదరణ. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కదా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ వాక్య భాగంలో ఉండి మరి దేవుడు నువ్వు ప్రేమిస్తున్నా? దేవుడిని నువ్వు నిజంగా ప్రేమిస్తున్నా? దేవుడిని నువ్వు ప్రేమిస్తున్నావా ప్రేమించట్లేదా అని నిజంగా నేను పరీక్షించుకొని మధ్యాహ్న కాల సమయంలో నీకు అర్థమైంది నిజంగా దేవుడిని నేను ప్రేమిస్తాను. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని ఎంకలు వాడే నన్ను ప్రేమించువాడు. అంతేనంటే ఇప్పుడు భార్య భర్తను ప్రేమిస్తున్నా అని ఆయన మధ్యాహ్నం వచ్చాక అన్నకూరం అనుకొని అన్నకూరం అందరూ చెప్పండి, ఏం చేసినట్టు? ప్రేమించినట్టు. నేను బాగా ప్రేమిస్తున్నానయ్యా. ఏదమ్మా నీ ప్రేమ క్రియలు క్రియలేని ప్రేమ. భర్త భార్యను ప్రేమిస్తున్నానని ఏం పెంచుకోకపోతే క్రియలు లేని. దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు. ఎలా? దేవుడు లోకమునంతో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసం నుంచి వారు నశింపగలిచి జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించిన యోహాను సువార్త 3:16. దేవుడు నిన్ను ప్రేమించబట్టి నువ్వు ఇంకా బ్రతికున్నావు. దేవుడు నిన్ను ప్రేమించాడు, ఒకరి ప్రాణం పెట్టాడు, రక్తం రాల్చాడు, నశించిపోతే నిన్ను రక్షించాడు. దేవుడు ఇంకా ఆయన రక్షణను ప్రణాళికను ఆయన ప్రాణత్యాగాన్ని గుర్తించకుండా, మనసులో మార్పు లేకుండా, నీవు ద్వారా బాధ్యత తీసుకోకుండా, నీ ప్రవర్తనలో మార్పు లేకుండా ఇంకా అలాగే ఉన్నావు నువ్వు. అదేంటా నిజమేంటి? దేవుడు నన్ను బాగా ప్రేమిస్తున్నాడు అని ఏదో భావోద్రేకంతో కాసేపు ఏడు, తర్వాత మళ్ళీ మామూలు. అది కాదు. భక్తి అంటే భావోద్రేకం కాదు. భక్తి అంటే అనుభవం, ఎక్స్పీరియన్స్. కనుక దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే సత్యాన్ని తెలుసుకోవాలి. తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తు నందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయనది. యేసుక్రీస్తు నందు భద్రం చేయబడి. ఎవరిలో భద్రత? ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసుక్రీస్తులోని ఆత్మకు భద్రత. ఈ ఆత్మకు నీకు భద్రత ఎక్కడుంది? ఈ లోకంలో యేసుక్రీస్తు నందు భద్రం చేయబడి. నీ ఆత్మ భద్రం చేయబడిందా? నీవు మారు వేసుకొని బాప్తిస్మం రక్షించబడ్డావా? యేసుక్రీస్తుని కొంత రక్షణ అంగీకరించావా? అంగీకరించకపోతే నీ ఆత్మకు భద్రత లేదు. నువ్వు మరణిస్తే నిత్యగ్నిలోకి వెళ్తావు. భద్రత లేదు నీ ఆత్మకు. నీ ఆత్మకు సంరక్షణ లేదు. నీ ఆత్మకు లైఫ్ లేదు. నీ జీవితానికి భద్రత లేదు. నీ ఆత్మకు భద్రత లేదు.
నీవు నిజంగా రక్షించబడితే, మార్పు కలిగిస్తే, జీవిస్తే నీ ఆత్మ భద్రత ఉంది. ఎప్పుడు ఈ లోకార్థం గురించిన సేఫ్టీ జోన్లో ఉంది, సేఫ్గా ఉంది. ఎప్పుడైనా జ్ఞానం అది బాగా తీసుకుందా, బాప్తిని తీసుకున్నా, రక్షించబడ్డా, ఎప్పుడైనా ఉందా? నీవు బాప్తిని తీసుకోకుండా బాగా తీసుకొని రక్షించబడి ఉంటే నీ ఆత్మ భద్రత లేదు. అదేనంటారా? పాపంలో నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా? జోగుతావు. నిద్రపాతంలో జోగుతూ ఉంటాడు. జోగుతూ ఉన్నప్పుడు వాడు కింద పడ్డాడు. అలాగే నరకపు అంచులు జోగుతున్నారు పాపం. జోగి కింద పడితే ఎక్కడ పడిపోతారు? నరకం. కనుక యేసుక్రీస్తులో ఏముందంటే భద్రత ఉంది. యోధా రాసిన పత్రికల నుండి మనం నేర్చుకోవాల్సింది, నీవు యేసుక్రీస్తుడు దాచుడువా? 2, దేవుడిని ప్రేమిస్తున్నాడు. 3, యేసుక్రీస్తుల భద్రత. 4, పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయనది. ఎవరికి? పిలువబడిన వారికి. దేవుడు నేను పిలిచాడు. ఎక్కడి నుండి పిలిచాడు? పాపంలో నుండి, లోకంలో నుండి. కమౌట్. పిలువబడిన వారికి. సంఘం అంటే పిలువబడిన వారు. అదేనంటే అందుకనే దేవుని వాక్యం ఏమబడింది? పరలోక రాజ్యము పెళ్లి విందును పోలి ఉంది. అనేకులు పిలుస్తారు, కానీ వచ్చేవాళ్ళు ఎంతమంది? అందరే. దేవుడు నేను పిలుస్తూ ఉన్నాడు ప్రేమతో, రా అని సంఘంలో. కానీ రానట్టు. అందుకని బైబిల్లో అదేంటంటే పెళ్లి విందుతో పోల్చబడినటువంటి ఉపమానంలో పిలిస్తే ఎవరు రాట్లు. ఒక ఆయన పిలిస్తే, నేను ఎడ్లు కొనుక్కోవడానికి వెళ్ళాలని ఒక్కొక్కరు ఒక్కొక్క సాధన చెప్పారు. అప్పుడు పెళ్లి విందు యజమానుడు, మీరు వెళ్ళి సమాజంలో గుంటోని అందరం తీసుకురంటే అందరూ వచ్చి మంచిగా భోజనం చేశారు. ఈరోజు ధనవంతులు, జ్ఞానం కలిగిన వారు, మేధావులు రండయ్య యేసు గురించి అంగీకరించండి, వారి మనుషులను బాప్తించాలని రక్షించబడినంటే రాట్ల. సామాన్యులు ఆయన అంగీకరించారు, సంపన్నులు ఆయనను ధృవీకరించారు. ఆనాడు ఈనాడు ఏనాడైనా అదే పని. కనుక దేవుడు నిన్ను ఏం చేశాడంటే లోకంలో నుంచి, పాపంలో నుంచి పిలిచాడు. స్వార్థ పిలుపు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు పిలుపు. నమ్మి బాప్తిజం పైన రక్షించబడిన నమ్మని వారిని శిక్షించబడిన పిలుపు. దేవుడు పిలుస్తున్నాడు, కానీ మనిషి దేవుడు మాట విన్నట్టే ఉన్నాడు. పిలుస్తూ ఉంటే వినబడినట్టే నటిస్తూ ఉన్నారు. నన్ను కాదు పిలిచేది దేవుడు, వేరొకరిని అన్నట్టే ఉన్నాడు. అదే నీవు నేను ఎవరో తెలుసా? పిలువబడిన దేవుడు నిన్ను నన్ను ఏం చేశాడు తెలుసా? పిలిచాడు ఆయన ప్రేమతో. దేవుడు నిన్ను నన్ను ఏం చేశాడు? పిలిచాడు. దేవుడు నిన్ను నన్ను పిలుస్తాడు. ఆ పిలుపుకి నీవు నేను ఏమవ్వాలి? లోబడాలి. వాక్యం అనే పిలుపుతో దేవుడిని పిలుస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడి జన్మ నుండి వాక్యం అనే పిలుపుతో నిన్ను నన్ను దేవుడు ఏం చేస్తున్నాడు? పిలుస్తాడు. అందుకే ఒక దేవుడు ఒక పాట రాశారు, ఇదిగో కలువరి శిలువ ప్రేమ, మరపురాని మధుర ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. దేవుని పిలుస్తాడు. ఆయన పిలుపుకు లోపడినట్టే నటించే నువ్వు
లోపడకుండా ఉంటే ఈ రోజు నువ్వు నటిస్తే రేపు ఇబ్బందిగా. కనుక రెండవ వచనం, మీకు కనికరమును సమాధానమును ప్రేమను విస్తరించుగాక. ఎవరైతే పిలువబడ్డారో వాళ్ళకి శుభం అని చెప్పి మీకు కనికరమును సమాధానమును ప్రేమను విస్తరించుగా. కనికరం, 2 సమాధానం, 3 ప్రేమ. కనికరం, దేవుడిని కనికరించా, నీవు ఇతరులు కనికరించాలి. అదే కదా యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, వాటిని మానక వీటిని చెవు. మీరు శాస్త్రుల పరిస్థితులు యేసుక్రీస్తు ప్రభువు అని చెప్పారు, మీరు సోపులోను జీలకర్రలోను పొడిలోను దశమాలు చెప్తున్నారు, కానీ వాటిని మానక వీటిని చేయవచ్చు. జాలి, కనికరం అనేది చేసి వీటిని చేయాలి. వాటిని ఏం చేశారు? విడిచిపెట్టారు. దేవుడికి నేను ఎగ్జాంపుల్, ఉదాహరణ, దేవుడికి నేను 1000 రూపాయలు కానుకెళ్తాను, కానీ ఎదుటోళ్ళు అంటే నేను ప్రేమించాను. ఏముంటో దేవుడికి నేను 500 కానుకెళ్తాను, ఎదుటోళ్ళని నేను జాలి లేదు. ఏముంటో వాటిని మానక వీటిని చేయించని దేవుడు చెప్పారు. 5 ఈ కావాలి. శాస్త్రుల పరిచయ స్వభావం అది, వేషధారక స్వభావం. కనికరము సమాధానము, ఏంటి సమాధానం. చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. చేతనైతే, ఇప్పుడు నేను వందనాలని చెబుతున్నాను, ఆయన వందనాలు చెప్పట్లేదు. ఎగ్జాంపుల్, నిజంగా ఆయన వందనాలు చెప్పట్లేదు కాదు, ఎగ్జాంపుల్, ఉదాహరణ. నేను వందనాలు చెబుతున్నా, ఆయన వందనాలు చెప్పట్లేదు. నేను సమాధానం కలిగి ఉన్నాం అనుకుంటున్నా, కానీ ఆయన సమాధానం కలిగి లేడు. అప్పుడు ఏంటి? చేత కావట్లేదు. వదిలేదు, చేతనైతే సమాధానం కలిగింది. సమాధానము, చివరిగా ప్రేమయు విస్తరించుగాక. ఏంటి? ప్రేమ. ధర్మశాస్త్రం మధ్య నిలువలేని పొరుగు వారిని ప్రేమించని రాయబడి ఉంది. బైబుల్ మొత్తం వారు ఏంటంటే ప్రేమ. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను ప్రేమించు, నువ్వు ఇతరులను ప్రేమించు. అదే బైబిల్ మొత్తంలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథం యొక్క సంపూర్ణ సారాంశం, ప్రేమ. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు దేవుడిని ప్రేమించు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు ఇతరులను ప్రేమించు. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపగలను. నిలువలే నీ పొరుగువాడిని ప్రేమించు. ఇదే కదా ధర్మశాస్త్రం అంతా, ఇదే కదా 10 ఆజ్ఞల యొక్క సారం, ఇదే కదా 2 ఆజ్ఞలు, ఇదే వాక్యం అంతా. కనుక దేవుడికి మాట దించినాక తర్వాత భాగం యూదా రాసిన పత్రిక 2వ భాగాన్ని మనం నేర్చుకున్నాం. అంతవరకు ప్రభు కృప తోడు నడిపించు కాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. మంచిది, దేవుని యొక్క వాక్యం మీరు విన్నారు. మరి యోధా రాసిన పత్రిక సంపూర్ణ వివరణను మీరు వినండి. మా యొక్క మోస్ట్ హై ఫెలోషిప్ అని యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ చేయండి. మరి వాక్యం వింటున్నారు, కానీ చాలామంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వాక్యం వింటున్నటువంటి వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా ఛానల్ చూడట్లేదు. దయచేసి మీరు ఛానల్లో వస్తున్నటువంటి వాక్యాన్ని మీరు వినండి, నేర్చుకోండి,
ఆత్మీయంగా అభివృద్ధి చెందండి. యోధా రాసిన పత్రిక సంపూర్ణ వివరణను మీరు వచనం వెంబడి వచనం మరి మొదటి భాగం నుండి చివరి భాగం వరకు విని మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. మా యొక్క ఫోన్ నెంబర్ 8639262647 అనేటటువంటి నా నెంబర్కి, ఇది నా నెంబరే, దానికి మీరు మరి ఫోన్ చేయండి. నేను తప్పకుండా స్పందిస్తాను. అంతవరకు ప్రభు కృప మనకి తోడే ఉండి నడిపించిన గాక. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.